అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ కంగ్రాచులేషన్స్ ఫర్ బ్రింగింగ్ అవుట్ సచ్ ఎ వండర్ఫుల్ ఎంటర్టైనర్. అండ్ ఎందుకంటే ప్రియదర్శి మీద ఎంటర్టైన్మెంట్ పండించడం అన్నది చాలా సులభం, ఎందుకంటే ఈజ్ ఎ వండర్ఫుల్ ఎంటర్టైనర్. బట్ దాన్ని దాటి కోర్టుతో మామూలుగా కొట్టలేదు ఈ రోజున ఏపీలో. సో ఫర్ ఆల్ ద టీమ్ ఇట్ ఈస్ అనదర్ ఎ బోనస్ ఆఫ్టర్ సచ్ ఎ వండర్ఫుల్ సూపర్ డూపర్ హిట్ మీ సినిమా రావడం అన్నది. మీ అందరి టైం బాగుందని చెప్పడానికి ఇదే ప్రధానమైన నిదర్శనం, ఇంకోటి అక్కర్లేదు. ఆయన టైం బాగుండడం వల్ల ఆపేసుకున్నాడు రిలీజ్. ఆయన కోర్టు తర్వాత వస్తున్నాడు కాబట్టి ఫర్ బెస్ట్ విషెస్. కాకపోతే యాజ్ ఫార్ యాజ్ యూ కన్సర్న్డ్ దర్శి, కోర్టులో ఒక కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అది. ఈ జనరేషన్ యాక్టర్స్కి కానీ లేక బడ్డింగ్ హీరోస్కి కానీ దొరికే క్యారెక్టర్ కాదు అది. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ అండ్ యు ఆర్ లక్కీ ఎనఫ్ టు గెట్ ఇట్. దానిలో బాగా అద్భుతంగా చేసి ఇప్పుడు నౌ ఇమ్మీడియట్లీ యు ఆర్ గోయింగ్ టు అన్వైల్ ఎ న్యూ చాప్టర్ ఇన్ యువర్ సెల్ఫ్ టు ది ఆడియన్స్. హౌ డు యూ ఫైండ్ దిస్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ? వేర్ డు యూ ప్లేస్ యువర్ సెల్ఫ్? సార్, నాకు అవకాశం దొరికి కొంచెం గ్రహాలు అటు ఇటుగా ఉగాది ఇంకొక నెల తర్వాత వచ్చి ఉంటే నేను నెల తర్వాతే వద్దామని అనుకో, అంటే ఒక 2 months గ్యాప్ ఫ్రమ్ కోర్ట్ ఉంటే బాగుంటుందని నాకు అనిపించే సందర్భం. కానీ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్లీ యాక్టర్గా నా టైం లైన్ లాస్ట్ ఇయర్ చూసుకున్నట్టయితే ఏడాది మొదట్లో సారంగపాణి జాతకం చేశాను, ఏడాది చివరిలో కోర్ట్ అనే సినిమా చేశాను. కానీ ఆ రిలీజ్ టైం లైన్స్ అంటే ఇట్లాంటి బడ్జెట్ ఉన్న సినిమాలకి, నేను చిన్న సినిమానో పెద్ద సినిమా అనట్లేదు, ఇలాంటి బడ్జెట్ ఉన్న సినిమాలకి నాలాంటి యాక్టర్లకి రిలీజ్ క్యాలెండర్ చూసుకొని సరైన టైంలో విడుదల చేయడం నాకు చాలా చాలా ఇంపార్టెంట్ సార్. అండ్ లక్కీగా ఇది నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వీ హ్యావ్ మచ్ ఏబుల్ ప్రొడ్యూసర్ లైక్ కృష్ణప్రసాద్ గారు. వారు దాదాపు ఈ 40 ఏళ్ళ ఇండస్ట్రీలో వాళ్ళకి అవన్నీ తెలుస్తుంటాయి. బట్ యాజ్ అన్ యాక్టర్గా వేర్ డూ ఐ వాంట్ టు సీ మై సెల్ఫ్? మీరు ఇందాక అన్నట్టు ఐ వాంటెడ్ టు సీ మై సెల్ఫ్ యాజ్ అన్ ఎంటర్టైనర్ సార్. నేను కోర్ట్ చేసిన లేకపోతే నేను సారంగపాణి జాతకం చేసిన నేను ఒకటే అనుకుంటాను సార్, థియేటర్కి మీరు 300 పెట్టారో 500 పెట్టారో వచ్చి సినిమా చూసి బయటికి వెళ్ళేటప్పుడు ఐ డోంట్ వాంట్ ఎనీబడి టు బీ ఫీలింగ్ డిసప్పాయింటెడ్ అబౌట్ ఇట్. అండ్ ఐ వాంట్ టు సీ మై సెల్ఫ్ యాజ్ అన్ యాక్టర్ హూ ఈస్ డూయింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ క్యారెక్టర్స్ అనే ఒక కేటగిరీలో చూడాలని, నన్ను కేటగిరీ కాదు కానీ ఒక మంచి కథలు చెప్పాలనే సార్. ఐఎమ్ స్టోరీ టెల్లర్ అండ్ మంచి కథలు చెప్పడం నా పర్పస్గా నేను ఫీల్ అవుతాను. అండ్ ఇలాంటి పర్పస్ని నేను డిస్కవర్ చేసుకోవడానికి దొరికిన అద్భుతమైన టీం ఇది. అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ ఆల్ ఆఫ్ దెమ్. సో దీనివల్ల ఒక బెటర్ యాక్టర్ అయ్యాను కూడా నేను సారంగపాణి జాతకం ద్వారా. అలాగే వీరితో పనిచేయడం ద్వారా చాలా నేర్చుకున్నాను. అది 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 ఇంకా గొప్ప టేక్ అవే సార్ నాకు. అంటే ఇప్పుడు చాలా అంటే యూ డన్ ఫ్యూ గుడ్ ఫిల్మ్స్ రైట్ ఫ్రమ్ బల్గం కానీ, అంతకుముందు మలేషియం కానీ, ఇప్పుడు కోర్ట్ కానీ, అంటే యూ వర్క్డ్ విత్ 3-4 గుడ్ డైరెక్టర్స్. ఇప్పుడు వాట్ ఈస్ యువర్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ విత్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు అంటే వాట్ విల్ యూ టెల్? ఐ థింక్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఈజ్ టీమ్ ఒక రౌండ్ టేబుల్ వేసుకొని కూర్చొని వారు రాసిన కథ, వారు రాసిన స్క్రీన్ ప్లే, మా పాత్ర అనుగుణంగా చదవడం సార్ నాకు ద బెస్ట్ మూమెంట్ ఇన్ దిస్ హోల్ థింగ్. ఎందుకు అంటే నా కెరియర్లో నేను చేసిన ఫస్ట్ టైం ఇట్లాంటి ఒక ఎక్సర్సైజ్. అంటే అసలు ఏ పాత్ర ఎవరు చేస్తున్నారు, ఎవరి డైలాగ్ ఎలా ఉండబోతుంది, ఎవరు ఏం చేయబోతున్నారు అంటే సినిమాకి వెళ్ళడం అనేది ప్రతి సినిమాలో ఉన్న ప్రతి నటుడు అంటే మేజర్ డిపార్ట్మెంట్, ఫర్ ఎగ్జాంపుల్ పీజీ విందా గారు కూడా మాతో ఆ రోజు రీడింగ్లో ఉన్నారు. మా మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ సాగర్ కానీ, లేకపోతే మా కో డైరెక్టర్ సురేష్ గారు కానివ్వండి, అట్లాగే మా మేనేజర్స్ కానివ్వండి, వీళ్ళందరూ రషీద్ కానీ, అంజీబాబు కానీ, వీళ్ళందరూ ఆల్ ఆఫ్ ద టీమ్ మెంబర్స్ ఇంక్లూడింగ్ ప్రొడ్యూసర్ గారు కూడా కాస్త అంటే టేబుల్ మీద కాదు కొంచెం దూరంలో ఇదంతా. బట్ ఇవన్నీ ఏంటంటే ఆల్ ఆఫ్ దట్ వాజ్ ద బెస్ట్ మూమెంట్ అండి నా కెరియర్లో. ఇప్పుడు దాకా నేను ఎప్పుడు అట్లాంటి ఒక సిచ్యువేషన్ చూడలేదు. బహుశా ఇక్కడి నుంచి నేను చేయబోయే సినిమాల్లో అందరి ప్రొడ్యూసర్లని డైరెక్టర్ రిక్వెస్ట్ చేయాలి అదే అనుకుంటున్నాను. దట్ అండ్ ద సెకండ్ బెస్ట్ మూమెంట్ ఈజ్ సర్ రియాక్షన్స్ బిఫోర్ మానిటర్. మనం ఎలా చేస్తున్నాం అంటే
ఆయన ఆయన చూస్తే కళ్ళల్లో ఆయన వెలుగుతుంది, ఆయన కళ్ళు వెలుగుతూ ఉంటాయి ఇట్లా. సో సో ఇట్ ఈస్ లైక్ అంటే విందా గారు తర్వాత మోహన్ గారు కూర్చొని చూస్తుంటారు. సో సీ దెమ్ దేర్ రియాక్షన్స్ అక్కడ, దట్ ఈస్ ద సెకండ్ బెస్ట్ మూమెంట్. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఇప్పుడు నీ పాయింట్ ఆఫ్ కెరీర్ గురించి కనుక మాట్లాడాలంటే, ఓ పక్కన కోర్ట్ ఒక పెద్ద హిట్, స్టిల్ గోయింగ్ స్ట్రాంగ్, వన్ పాయింట్. ది సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్, తెలుగు సినిమాల్లోనే ఒక పాత్ బ్రేకింగ్ ఫిల్మ్, ది లెజెండరీ డైరెక్టర్ సంగీతం శ్రీనివాసరావు డైరెక్షన్లో శ్రీదేవి మూవీస్ బ్యానర్ మీద కృష్ణప్రసాద్ గారు చేసిన అత్యద్భుతమైన కళాఖండం ఆదిత్య 369 ఇంకో పక్కన రిలీజ్ అవుతుంది. అదే బ్యానర్ మీద నువ్వు కూడా హీరోగా నీ సినిమా కూడా ముందుకెళ్తుంది. అసలు ఈ కాంబినేషన్స్ని ఎట్లాగా, హౌ డు యూ రిసీవ్ ఇట్, హౌ డు యూ డిస్క్రైబ్ ఇట్ రాదర్? సార్ ఒక్కోసారి నన్ను నేనే ఇట్లా గిచ్చుకొని అబ్బా ఇది నిజంగానే జరుగుతుందా అంటే, ఐ రిమెంబర్ ఫస్ట్ డే ఈ సినిమా అంటే ఫస్ట్ ఎప్పుడైతే పోస్టర్ వచ్చిందో, నాకు సాధారణంగా ఇంతకుముందు ఎప్పుడు లేదు సార్. అంటే ఒక లీడ్ యాక్టర్ది, అంటే ఇంతకుముందు లీడ్ యాక్టర్ కానప్పుడు ఏంటంటే బర్త్డే వచ్చినప్పుడు నాది ఎవరొకరు ఇట్లా హ్యాపీ బర్త్డే అని పెడతారు. ఒక పోస్టర్ వచ్చింది నా బర్త్డే రోజు. ఆ రోజు మేము షూట్ చేస్తున్నాము. మోహన్ కృష్ణ ఇంద్రగంటి, సారంగపాణి జాతకం, శివలింక కృష్ణప్రసాద్. నేను కాసేపు అదే ఇట్లా చూసుకుంటా, ఇది నిజంగానే జరుగుతుంది. ఇట్స్ లైక్ యూనో దట్ సరియల్ మూమెంట్ అంటారు. అంటే ఇంకే అది దానికి మించిన ఫీలింగ్ నేను ఇంకా ఎక్స్పీరియన్స్ చేయలేదేమో అన్నంత గొప్పగా అనిపించింది. అండ్ ఇప్పుడు కూడా నాకు అర్థం కాదు ఏంటంటే, నమ్మబుద్ధి కాదు, అర్థం కాదు. కానీ మన సంగీతం శ్రీనివాసరావు గారు తర్వాత కమల్ హాసన్ గారు వీళ్ళందరూ కూర్చొని సినిమా గురించి మాట్లాడుతున్నారు. మన ఒక వీడియో మీరు చూసుంటారు, యూట్యూబ్లో చాలామంది చూసుంటారు, పుష్పక్ దాని గురించి. వ్యక్తికి 94 years సంగీతం శ్రీనివాసరావు గారికి వీరికి ఫోన్ చేసి, కృష్ణ మనం ఏదైనా సినిమా చేస్తే ఎలా ఉంటుంది, నేను ఎంత రెమ్యూనరేషన్ అడగచ్చు నేను అని ఆయన ఇప్పుడు ఫోన్ చేసి వీరిని అడుగుతున్నారు అనమాట. ఇది జరిగిందండి ఒక 2 months క్రితం. నేను ఎంత రెమ్యూనరేషన్ అడగచ్చు, నాకు కొత్త సినిమా ఒకటి అనుకుంటున్నాను అని వీరిని సలహా అడుగుతున్నారు అనమాట. ఆయన ఒక అంటే సేమ్ పరిస్థితి ఇప్పుడు రామ్ జగదీష్ ఉన్నాడు, కోర్ట్ సినిమా డైరెక్టర్. ఆయన నన్ను అడుగుతున్నాడు ఎంత అడగచ్చు అన్న మనం బేసికలీ నెక్స్ట్ సినిమా కానీ. అంటే ఒక 28 ఏళ్ల డైరెక్టరు, ఒక 93 ఏళ్ల డైరెక్టర్ గారు. అంటే వీళ్ళు చూడండి వాళ్ళ అంటే ది అర్జ్ టు మేక్ ఫిల్మ్స్, ది అర్జ్ టు సీమ్ రిలవెంట్. అండ్ అదే ఇది అంతా ఇట్స్ ఆల్ ఫీల్స్ లైక్ అ డ్రీమ్ అండి. మనం ఏదో పొద్దున్న లేచి అబ్బా ఇలా జరిగితే నిజంగా ఎంత బాగుంటుందని ఒక డ్రీమ్ నిజంగా నేను లివ్ చేయడం అనేది ఇట్ ఈస్ ట్రూలీ మాటల్లో చెప్పలేనంత లక్కీ నేను ఈ క్షణం. అదే శ్రీదేవి మూవీస్ పతాకంపై ఓ పక్కన బాలకృష్ణ కథానాయకుడికి, ఇంకో పక్కన ప్రియదర్శి కథానాయకుడిగా 2 సినిమాలు ఒకేసారి. ట్రూలీ ఫార్చునేట్ అండి ఆ విషయంలో. నేను ఇంకా అది ఇంకా మాటలు చెప్పలేనంత గొప్ప విషయం సార్ అది నిజంగా. అది ఎందుకంటే ఇండియాస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఫిల్మ్ మేకర్ సంగీతం శ్రీనివాసరావు గారు. అండ్ ఆదిత్య 369 మీరు అన్నట్టు ఒక కళాఖండం అది ఇప్పుడు కూడా దాని ఇన్స్పిరేషన్ మళ్ళీ మేము అందరం చేయడం, ఒకే ఒక్క జీవితం లాంటి ఒక కథ చేయడం మీరు చూసుంటారు. నేను శర్వా అన్న తర్వాత కిషోర్ అన్న. సో ఇట్ ఆల్ ఫీల్స్ లైక్ ఒక ఏమంటారంటే ఒక సెట్ ఆఫ్ గ్రేట్ పీపుల్ ఆర్ హ్యాండింగ్ ఓవర్ ద బ్యాటన్. అంటే అది బ్యాటన్ రేస్ ఉంటుంది కదా, మన రిలే రేస్ అంటారు కదా. ఆ రిలే రేస్లో అందరూ ముందుకు ఉరుకుతూ ఆ గ్రేట్నెస్ని శ్రీదేవి మూవీస్ ద్వారా మాకు ఇచ్చారు. సో ఆ గ్రేట్నెస్ని ముందుకు నడిపిస్తున్న వ్యక్తి ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు. సో వారి ద్వారా మేమందరం ముందుకు నడుస్తున్నాం. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ మూమెంట్. గుడ్. ఇప్పుడు సేమ్ ప్యాటర్న్ మీకు కూడా అప్లై అవుతుంది మోహన్ కృష్ణ గారు. ఓ పక్కన పెద్ద హిట్ కొట్టిన హీరో మీ సినిమా, అండ్ ఇంక మీ వెనకాతల సంగీతం శ్రీనివాసరావు సినిమా, ఆయన ప్యాటర్న్. అసలు మీ ప్లేస్మెంట్ ఎలా ఉందనిపిస్తుంది? ఒక హిట్ తర్వాత మీ సినిమా వెళ్తున్నది ఈ హీరోతో. చాలా సారీ టు కట్ యూ సార్. ఈ సినిమా కోర్ట్ సినిమా రాకముందే ఒక 1.5 year ముందే నన్ను పిలిచి నాకు కథ చెప్పి నాకు చేశారు. దిస్ హిట్ ఈస్ జస్ట్ అన్ అడ్వాంటేజ్ సార్. ఆ కోర్ట్ సినిమా దీని తర్వాత వచ్చినా కూడా వారు చూపించిన అభిమానం కానీ వారు చూపించిన నమ్మకం కానీ నిజంగా రిమార్కబుల్. జస్ట్ వాంటెడ్ టు యాడ్ ఇట్ సార్ బిఫోర్ సేయింగ్ ఆల్ ఆఫ్ దిస్. దిస్ ఈస్ ఎ పారాడాక్సికల్ క్వశ్చన్ రాదర్, బికాస్ ఒక ఆయన ముందు అసలు కోర్టు కన్నా ఈ సినిమా ముందు రిలీజ్ అవ్వాలి, మా అందరికీ మీడియా అందరికీ తెలిసిన విషయం అది. ఆ సందర్భంగా నేను వాళ్ళిద్దరిని ఇంటర్వ్యూలు కూడా చేయడం జరిగింది. బట్ సినిమా వాజ్ పోస్ట్ పోన్డ్ డ్యూరింగ్ హిస్ పర్సనల్ రీజన్స్ అండ్ విచ్ ఆర్ బిజినెస్ ఆల్సో,
బిజినెస్ ఆల్సో. కానీ బట్ ఆయన్ని ఇప్పుడు బ్రహ్మాండంగా కోర్టు లాయర్గా చూసి బ్రహ్మాండంగా ఆడుతున్న సినిమా, ఇమీడియట్గా మీది వెళ్ళేది ఎంటర్టైనర్ ఎలా రిసీవ్ చేసుకుంటారు సార్ మీ సినిమాని? ముందు నుంచి వర్స్ట్ కొంతమంది యాక్టర్లు సక్సెస్ని మీద బిల్డ్ చేసుకుంటూ వెళ్తారండి. నా దృష్టిలో దర్శి లాంటి నటుడు వైవిధ్యభరితమైన నటన చేయగలిగే వాళ్ళు వాళ్ళ అభినయం వాళ్ళ నటనా పటిమతోనే ముందుకెళ్తారు. అలాంటి నటుడు దర్శికి జయాపజయాలు అనేవి నా దృష్టిలో భవిష్యత్తులో కూడా అవి పెద్ద రెలవెంట్గా ఉండవు. అతను ఎప్పుడు అపజయం పాలు కాడు నాకు అనిపిస్తుంటుంది నటుడు కింద. సో అలాంటి తను చెప్పింది కూడా ఏంటంటే, ఇది యాక్చువల్లీ మేము ఎప్పుడో స్టార్ట్ చేసి డిసెంబర్కే మా సినిమా అయిపోయింది. అండ్ ఆ తర్వాత నాకు కోర్టు గురించి నేను అడపదడప వింటూ ఉన్నాను. నాకు ఎందుకో ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ ఫిల్మ్ ఈజ్ గోయింగ్ టు డూ వెరీ వెల్. ఎందుకంటే నాని నాకు గుర్తుంటే చాలా రోజుల క్రితం వేరే ఏదో ఫంక్షన్లో ఆ అబ్బాయిని పరిచయం చేశాడు, రామ్ జగదీష్ని పరిచయం చేసి, ఈ కుర్రాడు గురించి మీరు చాలామంది మాట్లాడుకుంటారు మా సినిమా వచ్చిన తర్వాత అని చెప్పాడు. తర్వాత నాని డార్లింగ్ ప్రమోషన్ అనమాట. తర్వాత నాని నాకు పర్సనల్గా ఫోన్ చేసి, సార్ నన్ను పిలిచినప్పుడు ప్రీమియర్ సార్, జనరల్గా నాని అలా అంత బలంగా ఎప్పుడైనా ఇన్వైట్ చేస్తే తప్పకుండా రండి సార్ అలా ఉంటుంది. సార్ నేను ఈ సినిమా చూసాను, నిజంగా చాలా బాగుంది, మీరు తప్పకుండా రండి, యూ విల్ లైక్ ఇట్, పర్టికులర్లీ మీకు నచ్చుతుందని చెప్పాడు. సో నాకు ముందు నుంచి ఆ సినిమా ఎప్పుడు మనకు సంబంధించిన నటుడు మన సినిమాలో చేస్తున్న నటుడు ఒక విజయాన్ని అందుకున్నాడు. ముఖ్యంగా ఒక మంచి సినిమాలో, ఒక అర్థవంతమైన సినిమాలో, ఒక ప్యాషనేట్గా రకరకాల మార్గాల్ని ఎంచుకోకుండా విభిన్నంగా చేసి విజయం సంపాదించిన సినిమాల్లో చాలా పెద్ద విజయంలో భాగమయ్యాడు అని అంటే అది ఆర్థికంగా నిర్మాతకి ఎలాగో ఉపయోగపడుతుంది, కానీ ఒక దర్శకుడిగా నాకు చాలా ఆనందం కలుగుతుంది. అది నేను ముఖ్యంగా మంచి నటుడికి ఎప్పుడు కమర్షియల్ సక్సెస్ వచ్చినప్పుడు ఆనందం వేరండి. ఎందుకంటే కమర్షియల్గా చేసే కొంతమంది యాక్టర్స్కి కమర్షియల్ సక్సెస్ వస్తూ ఉంటుంది. బట్ మంచి నటులు, వైవిధ్యమైన భరితమైన పాత్రలు తీసుకోగలిగే వాళ్ళు, రిస్కులు తీసుకునే నటులకి కమర్షియల్ సక్సెస్ రావడం నా దృష్టిలో తెలుగు సినిమా బాగుండాలంటే చాలా ముఖ్యం. అందుకని ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి నేను చాలా వ్యక్తిగతంగా దర్శి పట్ల నేను చాలా గర్వపడుతున్నాను. అంత మంచి సినిమా ఆ టైంలో మీరు అన్నట్టు ఇందాక అలాంటి పాత్రలు తొందరగా రావు, వచ్చినప్పుడు మెప్పించలేకపోతారు కూడా. ఒక్కప్పుడు మెప్పించగలగడం, దాని ద్వారా కమర్షియల్ సక్సెస్ రావడం. ఇంకా ఆనందం కలిగించే విషయం ఏంటంటే అది ఆర్థికంగా అది చాలా ఈ సినిమాకి ఒక రోడ్ వేయడం అనేది జరుగుతుంది ఒక మంచి సినిమా వచ్చినప్పుడు. దానికంటే ముఖ్యంగా నిజంగా దర్శి ఎంత వైవిధ్యభరితమైన నటుడు, నిజంగా ఎంత కొత్తగా చేయగలడు. ఒక ఉదాత్తమైన గంభీరమైన పాత్ర కోర్టు లాంటి సినిమాలో. అందుకనే నేను న్యాయ ప్రియదర్శి నుంచి హాస్య ప్రియదర్శికి వస్తాడని అన్నది అందుకే. ఎందుకంటే న్యాయాన్ని ప్రేమించే, న్యాయం కోసం పోరాడే ఒక పాత్ర చేసి పూర్తిగా విభిన్నమైన పాత్ర. ఒక వల్నరబుల్, ఒక బంబ్లింగ్ అంటే ఏమంటారంటే తడబాటు పడుతూ ఏది సరిగ్గా నిర్ణయం తీసుకోలేక విపరీత నమ్మకంలో పడి కొట్టుమిట్టాడి, తన ప్రేమకి తన నమ్మకానికి మధ్యలో పడి కొట్టుమిట్టాడి, తప్పులు తడకలుగా తెలియకుండా తప్పులు చేసేస్తూ తన జీవితానికి అర్థం వెతుక్కోవడానికి ప్రయత్నించే ఒక గందరగోళపు మనందరం చాలా ఇష్టపడే గందరగోళపు మనిషి అతను. అలాంటి ఒక పాత్ర సాధారణంగా జరగదు. అష్టాచమ్మా తీసేటప్పుడు నాకు బిగ్గెస్ట్ వరీ ఏంటంటే, ఏంటి అమ్మాయి సిల్లీ ఉమెన్, పిచ్చా అమ్మాయికి అని అనుకుంటే సినిమా లేదు. ఆ అమ్మాయి వెర్రిని, ఆ అమ్మాయి పిచ్చిని మనం కూడా ప్రేమించగలగాలి, ఇష్టపడగలగాలి. దాంతో ఎంపతి ఉండాలి మనకి. అలాంటి ఎంపతిని దర్శి తన పర్ఫార్మెన్స్ ద్వారా క్రియేట్ చేశాడు. అందుకని నాకు ఎప్పుడు విభిన్నమైన పాత్రలు చేసేవాళ్ళు అంటే చాలా ఇష్టం. అంటే ఒక మూసలో వెళ్ళిపోకుండా ఒక సినిమాకి ఇంకో సినిమా పూర్తిగా పోలిక ఉండకూడదు. అలాంటి పోలిక లేకుండా ఎంత కొత్తగా ప్రతి పాత్రని తనలోకి ఆకలింపు చేసుకుని చేయగలడు అనే దానికి సారంగపాణి జాతకం చాలా పెద్ద ఎగ్జాంపుల్ అవుతుంది. ఇది కేవలం నేను దర్శి గురించి చెప్పట్లేదు. దర్శి షుడ్ బి రోల్ మోడల్ టు యంగ్ యాక్టర్స్ నా దృష్టిలో. ఎందుకంటే ఇప్పుడు భవిష్యత్తులో నటులు అయ్యే వాళ్ళకి నేను చెప్పే సలహా ఏంటంటే, మీరు మీ కెరియర్ బిగినింగ్లోనే విభిన్నమైన పాత్రలు చేస్తేనే తర్వాత కూడా యాక్సెప్ట్ చేస్తారు. కొంతమంది కెరియర్లో 50% కమర్షియల్ సినిమాలు చేసి సడన్గా ఒక అనుభూతిపూర్వకమైన సినిమా చేస్తే చూడరు. ఆడియన్స్ అలవాటైపోయి ఉంటారు. ఏంటండి మీరు ఇలా చేశారు, మీరు చచ్చిపోవడం మాకు నచ్చలేదండి, మీ హీరోయిన్ దొరకడం మాకు నచ్చలేదండి అంటుంటారు. పాపం అది వాళ్ళ తప్పు కూడా కాదు. కానీ ముందర నుంచి విభిన్నమైన పాత్రలు చేయడం వలన దర్శకి ఈ సినిమా ఒక కలికి తురాయి అంటారు చూడండి మనం, ఫెదర్ ఇన్ హిస్ క్యాప్ అవుతుందని నేను నమ్ముతున్నాను. సరే.